క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగి, అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరి కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడం వైపులను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఆయన అన్నప్రాశన కార్యక్రమం అంతట్లో మీరే నడిపించండి. మీ కృపా కాపుదల ఇచ్చేయండి నాయన. అయ్యా, అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటనంటే అన్నప్రాశన కార్యక్రమం తర్వాత పిల్లలను ఎలా పెంచాలి. అన్నప్రాశన కార్యక్రమం అంటే అన్నప్రాశన కార్యక్రమం తర్వాత ఏంటి, ముందు ఏంటి అని అంటే అసలు బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం అయితే ఎక్కడి నుంచేనంటే లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని విషయాలు చూస్తే అక్కడ ఏమని చెబుతారనంటే, అక్కడ ఏమని ఉంటుందంటే, అంటే మీకు ముందు కాడి నుంచి అంటే అన్నప్రాశన తర్వాత ఎలా పెంచాలి అని టైటిల్ పెట్టాను కాబట్టి దానికి ముందు అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగిద్ది అన్నది ఏంటంటే, తల్లి గర్భంలో పిండంగా బిడ్డ ఏర్పడ్డ కాడి నుంచి తర్వాత తల్లి గర్భం నుంచి లోకానికి వచ్చి వరకు కూడా, బయటికి వచ్చే వరకు కూడా ప్రతి ఒక్క మాట కూడా ఆ బిడ్డ ఏం చేస్తారంటే వింటూ ఉన్నారు. ఎక్కడ? తల్లి గర్భంలో. మరియమ్మ గారు ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి 100వ వచనం చెప్పగానే కడుపులో ఉన్న శిశువు గంతులు వేసింది. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వింటున్న శిశువు విన్నారు. అలా వింటున్నారు. వచ్చిన తర్వాత వారిని ఎలా పెంచాలి అని అంటే ఇక్కడ 3 విషయాలు మనం చూస్తే, ఒకటి ఆ తల్లి ఒడి, తర్వాత ఏంటిదండి గుడివడి, తర్వాత బడి ఒడి. తల్లి ఒడిలో ఉన్నప్పుడే పిల్లలకు చెప్పుకోవాలి. వారు పెద్ద అవుతున్నప్పుడు వారికి అంటే ఇప్పుడు అన్నప్రాశన కార్యక్రమం నుంచి వారికి ఏంటంటే అప్పటిదాకా పాల పదార్థాలు పెడతారు. ఎప్పుడు అన్నప్రాశన కార్యక్రమానికి ముందు. అయిపోయిన కాడి నుంచి ఏం పెడతారండి? అన్నం పెడతారు. అంత మునుపు పాలు పట్టిస్తారు, తర్వాత అన్నం పెడతారు. అంటే పాలు ఆరోగ్యకరం, ఇప్పుడు ఆహారం కూడా ఆరోగ్యకరం. అవి దేనికేనంటే శరీరానికి సంబంధమైనది. ఇప్పుడు వాళ్ళ ఆత్మకు ఆహారం ఏదేనంటే వాక్యం. ఈ వాక్యాన్ని వారికి అందించాలి. ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి 2 పిల్లలు, అంటే వాళ్ళు ఎవరో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. ఆ శిష్యులని ఇద్దరిని కూడా వీళ్ళు కుమారులు, జెబెదయి కుమారుల వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళిద్దరిని ఎక్కడ తీసుకెళ్ళింది ఆమె? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళి ఏమని చెప్పిందంటే, అయ్యా వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు ఎక్కడ ఉండాలి, ఒకళ్ళు కుడి వైపునను ఒకళ్ళు ఎడం వైపునను ఉండాలని చెప్పారు. మనవి చేసుకున్నారు. అంటే ఎక్కడనంటే పరలోకంలో నీ వైపున ఉండాలయ్యా. వీళ్ళు అక్కడ ఉంటే ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆనందం, సంతోషం ఉంటుంది. పిల్లలు, దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం. ఆయన ఇచ్చిన తర్వాత తల్లిదండ్రి వారు ఏ విధంగా అయితే కలిగి ఉంటారో, వారు దేవునిలో ఉన్నప్పుడు ఆ దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనసులో పెట్టుకుంటారండి. ఆ పిల్లల గురించి మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చారనుకోండి, ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు? చిన్నపిల్లలే.
వాళ్ళు కొత్తగా ఎవరైనా బయట నుంచి వచ్చారండి, వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏమేం చేస్తారు, మౌనం కూర్చున్నారా, ఎలా ఉన్నారు అన్నది అక్కడున్న వారు, ఇంట్లో ఉన్నవారు ఏం చేస్తారు, గమనిస్తూ ఉంటారు. అలాగే పిల్లలు ఎదుగుతున్నప్పుడు వీళ్ళు ఏమవుతారో అని మనసును పెడతారంటే ఎవరు, చుట్టుపక్కల ఉన్నవారు. ఆ విషయం చూడండి, చూపిస్తాను. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 66వ వచనం. ప్రభు హస్తం అతనికి తోడై ఉండును గనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొని. చూశారండి, ఆ బిడ్డ ఆ ప్రభు హస్తం అతనికి తోడై ఉంది. ఎవరికి, ఆ చక్రయ్య గారికి తోడై ఉన్నప్పుడు ఈ బిడ్డ ఎలాంటి వాడైతురో అని చుట్టుపక్కల ఉన్న వారందరూ ఏం పెట్టుకున్నారు, మనస్సులో పెట్టుకున్నారంట. అంటే ఆ బిడ్డను ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి అని చెప్తున్నారంటే సామెతలో 22వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని చెప్తారండి, బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తున్నారు. అంటే పెద్దవాడు అన్న కాడ పుట్టినోట్లో నెమ్మరు ఉండేది, అంటే వృద్ధుడయ్యే వరకు కూడా తొలగిపోడు. అసలు ఆనందం, సంతోషం ఉంటుందండి. అంటే ముందు అలా పెంచాలంటే ఏం చేయాలి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే ముందు వినాలి తల్లిదండ్రి, తర్వాత వారికి ఏం చేయాలి, బోధించాలి, వారికి నేర్పాలి. వారికి నేర్పాలి. వారు అక్కడే ఉండుద్ది, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు వారికి నేర్పినప్పుడు వారు ఎలా అవుతారో తెలుసండి, గొప్పవారు అవుతారు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు యొక్క శిక్షణ బోధలో వారిని పెంచాలి. నిన్ను సన్మానించాలన్నా, నిన్ను చూడాలన్నా బాల్యదినమునందే సృష్టికర్త స్మరణ జరగాలి. ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చెబుతున్నారనమాట. సమయం లేదు కాబట్టి ఇవన్నీ చదివించట్లేదు, మీకు వివరంగా ఆ రెఫరెన్సులు చెబుతున్నాను. సృష్టికర్త స్మరణ జరగాలి. జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఇక మీరు చెప్పే పని లేదు, ఏం చెప్పే పని లేదు. వాళ్లే ప్రార్థనకి వెళ్ళిపోతారు, వాళ్లే చక్కగా చదువుకుంటారు, చక్కగా దినదినం ఫలించి అభివృద్ధి చెందుతారు. ఆ విధంగా వారు ఉంటారండి. తర్వాత వారికి ఏం చెప్పాలంటే లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఉండిద్ది. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుడి దయందును వర్ధిల్లుచుండెను. ఇదిగో ఆయన ఈ విధంగా ఉండాలని చెప్పాలి. అబ్రహాం గారు ఎలా అయితే చదివించాను విశ్వాసం కలిగి ఉన్నారో ఆయన కుమారుడు ఇస్సాక్ గారు కూడా అలాగే ఉన్నారు. హన్నాకి ఎన్నో సంవత్సరాలకి గర్భఫలం దేవుడు ఇచ్చినప్పుడు పాలు విడవటంతోనే, పాలు మరవటంతోనే తీసుకెళ్లి ఎక్కడ పెట్టిందండి ఆమె, ఆహా నాకు ఎన్ని సంవత్సరాలకు పిల్లనిచ్చిండు, బాబునిచ్చిండు, మామూలు కాదు, నెంబర్ 1 పెంచాలి, ఇక ఇష్టం వచ్చినట్టు పెంచాలి అనుకోలేదండి. తీసుకెళ్లి ఎక్కడ పెట్టిందండి, దేవుని ఆలయంలో ఏలీ గారి చేతిలో పెట్టినప్పుడు సమూయేలు గారు రాజులను అభిషేకించే వరకు పోయాడు. ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏముందండి, రాజుని అభిషేకించాలంటే మామూలు విషయమా, అందరికి వచ్చిందండి ఆ అవకాశం. అసలు చూసారా, దేవుడు అంతగా హెచ్చించారండి. నా పిల్లలకు వారికి చిన్న వయసులోనే నుంచి చెప్పుకోవాలి. ఇదిగో బయటికి వెళ్తున్నప్పుడు అయ్యా సహోదరుని చూసిన, ఎవరినైనా ఆడపిల్లని చూసినప్పుడు వారు ఎవరో సిస్టర్, సహోదరి, ఇదిగో నాయన అక్కను చూడు, చెల్లిని చూడు, అమ్మను చూడు, ఈ విధంగా చూడాలని చెప్తాను. అలా చెప్పుకుంటే దేనా పరిస్థితి ఆ విధంగా వచ్చేది కాదు. అర్థమవుతుందండి. నేర్పుకోవాలి. వారికి ఏం చేయాలని అంటే వారికి నేర్పుకోవాలి. ఇప్పుడు నుంచి ఈ అన్నప్రాశన కార్యక్రమం అయిపోయిన కానించి, వారికి ఆహారం పెడుతున్న కానించి వారు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఒకసారి ఏదో సందర్భంలో కోపంలో ఒక్కసారి గద్దించండి. లేదా ఇంటిలో కానీ అరుచుకున్న వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా, ఇలాగే చూస్తారు. నేను గమనించనండి మా పాప విషయంలో అంటే ఇలాగే చూసేది. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఇక ప్రతి ఒక్కటే వాళ్ళు ఏం చేస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు అని అర్థమైపోయింది. ఈ రోజున చాలా చోట్ల, అనేకమైన చోట్ల చెబుతున్న విషయం ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమ కలిగి మంచిగా ఉంటే పిల్లలు కూడా, వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది అని ఉంటుంది. గ్రంథంలో కూడా అదే విధంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇప్పుడు నుంచి వారిని ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచినప్పుడు, వారికి దేవుని మాటలు నేర్పినప్పుడు వారు ఎలా ఉంటారు,
ఫలించి అభివృద్ధి చెందుతారండి. అప్పుడు కుటుంబాలు ఎలా ఉంటున్నారంటే ఆనందం, సంతోషం ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వారికి చిన్న వయసు నుండి చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? వందనాలు అనేది చెప్పుకోవాలి. వందనాలని చెప్పినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు పాస్టర్ గారు కానీ ఎవరైనా పెద్ద వచ్చినప్పుడు వందనాలు అన్నారనుకోండి, అరే ఎవరు పిల్లోడు, ఎవరు పాప ఎంత చక్కగా వందనాలు చెప్పారు. అది ఎవరికి ఘనత? ఎవరికండి? తల్లిదండ్రి. అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా పిల్లల ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచినప్పుడు వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్తారండి, ఆయన సిలువు తీసుకెళ్లేటప్పుడు, అమ్మలారా నా నిమిత్తం కాదు ఏడ్చేది, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. అంటే వారి నిమిత్తం ప్రార్థన చేయండి, వారి నిమిత్తం ప్రార్థన చేయండి. యోబు గారు నిత్యం అలాగే చేశారు. రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకనంటే నీ పిల్లల మోర్చిల్లి పోకుండానట్లు, వాళ్ళకి దీవెన, ఆశీర్వాదక. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.